హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఐపీఎల్ సీజన్ అయితే చాలా రంజుగా జరుగుతుంది. సో ఎప్పుడూ లేని విధంగా ఆర్సీబీ అలా 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 పాయింట్స్ టేబుల్ టాప్లోకి అయితే వచ్చింది. అలాగే జీటీ కానీ డీసీ కానీ చాలా అంటే చాలా సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ కానీ సిఎస్కే కానీ కొంచెం ఆర్ఆర్ కూడా. సో వాళ్ళు కూడా కొంచెం చతికిలు పడ్డారని చెప్పాలి. ఈ నేపథ్యంలో క్వాలిఫై టీమ్స్ ఏమేమి అవుతాయి, అలాగే టైటిల్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది సో సందీప్ నాతో పాటు ఉన్నాడు, క్రికెట్ అనలిస్ట్ అలాగే స్పెషలిస్ట్. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. సో ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. ఇప్పుడు సిఎస్కే పరిస్థితి ఏంటి? అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఏమన్నా టెక్నికల్గా ఛాన్స్ ఉంటే కొద్దిగా ఏమైనా ఉండొచ్చేమో కానీ సో ఎందుకు అలాగా అయిపోయింది? ఫస్ట్ సిఎస్కే మాట్లాడదాం. సిఎస్కే మనం మొత్తం ఆక్షన్ అంతా అయిపోయిన తర్వాత రోజు కూర్చొని మనం మాట్లాడుకున్నాం. సిఎస్కే స్క్వాడ్ చూస్తుంటే పెద్ద బలం కనిపించట్లేదు ఆ స్క్వాడ్లో. ఆ స్క్వాడ్ బలం వల్ల కూడా హోమ్ మ్యాచెస్ గెలవడం, చపాక్లో 7లో 6 మినిమం గెలిచేసి మిగతా 2-3 మ్యాచ్లు అటు ఇటు గెలుచుకొని కావాల్సిన 16-18 పాయింట్లు తెచ్చుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అదే ఒక స్ట్రాటజీతో ఈ టీంని తెచ్చుకున్నారు. ఓ రాహుల్ త్రిపాఠి కానీ, ఓ దీపక్ గుడ్డా కానీ, ఓ విజయ్ శంకర్ కానీ, ఎస్పెషల్లీ ఆ స్లో సర్ఫేస్ వికెట్ల మీద కొంచెం టర్నింగ్ వికెట్ల మీద ఆడే ఒక ఇండియన్ క్యాంపెయినర్స్ అనేది మనం మాట్లాడుకున్న మాట. ఎప్పుడైతే చపాక్లోనే వాళ్ళు ఓడిపోవడం మొదలుపెట్టారో దెర్ వాజ్ నో వే దే వర్ విన్నింగ్ అగైన్. బయట ఎక్కడ వాళ్ళు గెలిచే ఛాన్సులు కనిపించట్లా. మీరు ముంబైకి వచ్చినా కానీ, లేదంటే ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్ మీద వచ్చినా కానీ గెలిచే ఛాన్సులు చాలా తక్కువగానే. వాళ్ళ దగ్గర పవర్ హిట్టర్స్ లేరు. కొంచెం స్లో సర్ఫేస్ ఉండి కొంచెం బాగా ఆడేవాళ్ళు ఉంటేనే సిఎస్కే గెలిచే అవకాశం ఉంది. అటువంటి సర్ఫేజ్లోనూ మ్యాచ్ కోల్పోయారు వాళ్ళు. కోర్స్ వాళ్ళు అనేది ఏంటంటే మేము అనుకున్నట్టుగా చపాక్ వికెట్ ప్లే అవ్వట్లేదు అని అన్నారు. అది కూడా వాస్తవమే. లాస్ట్ 2-3 ఏళ్ళగా ఆ టర్ను కావాల్సినట్టుగా పిచ్ అనేది వాళ్ళకి తగ్గట్టుగా బిహేవ్ చేయట్లా. బట్ పాయింట్ ఏంటంటే మోడర్న్ డే క్రికెట్కి వచ్చేసరికి ఇప్పుడు ఎవరు కూడా ఆ స్లో పిచ్ మీదో, ఆ టర్నింగ్ పిచ్ మీదో T20 క్రికెట్ ఆడేంత శైలి కానీ, ఆ ఎక్విప్డ్ బ్యాటింగ్ టెక్నిక్ కానీ ఎవరి దగ్గర లేదు. అది ఇండియాలో కానీ ఫారెన్లో కానీ ఎవరి దగ్గర లేదు. అక్కడే చాలా విధాలుగా సిఎస్కే బొక్కబోర్ల పడింది. దానికి తోడు రుతురాజ్ గైక్వాడ్ చేతికి ఇంజరీ, అతను బయటికి వెళ్ళిపోయాడు. కాన్వే వాళ్ళ ఫాదర్ కాలం చేశారు, అతను బయటికి వెళ్ళిపోయాడు. రచిన్ రవీంద్ర పూర్తి స్థాయిలో విజృంభించి ఆడలేకపోయాడు. దూబే, జడేజా కూడా పెద్ద స్థాయిలో పర్ఫార్మెన్స్ ఏం చేయట్లా. 2-3 మ్యాచ్లు ఆడినా కూడా సరైన రీతిలో పర్ఫార్మెన్స్ రావట్లా. అశ్విన్ వికెట్లు తీస్తాడంటే ఓన్లీ కంటైనింగ్కే పరిమితం అయిపోయాడు. దానివల్ల బాగా రన్లు ఇచ్చేస్తున్నాడు. బౌలింగ్ యూనిట్ సరైన రీతిలో కుదురుకోవట్లేదు. సిఎస్కే జనరల్గా మొత్తం సీజన్లో 15కు మించి ఆటగాళ్లతో ఆడరు వాళ్ళు. కానీ ఇదే సీజన్లో దాదాపు 19-20 మందితో ఆల్రెడీ ఆడేశారు. విచ్ మీన్స్ వాళ్ళకి సరైన కాంబినేషన్ కూడా కుదరట్లేదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిమిటేషన్స్ ఉన్నాయి. ధోని దగ్గర లిమిటేషన్ ఉంది, జడేజా దగ్గర లిమిటేషన్ ఉంది, దూబే దగ్గర లిమిటేషన్ ఉంది. చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ అన్నింటినీ అధిగమించడానికి వాళ్ళు రుతురాజ్ గైక్వాడ్ని అండ్ అలాగే చపాక్ని నమ్ముకున్నారు. ఎప్పుడైతే చపాక్లో ఓడిపోవడం అనేది ప్రారంభించారో అక్కడ వాళ్ళకి ఇబ్బంది అయింది. రుతురాజ్ గైక్వాడ్ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయాడో ఇంకా గట్టి ఇబ్బంది అనేది అయింది. అండ్ దట్ ఈస్ వై దే ఆర్ హియర్. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అవి. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న T20 క్రికెట్కి తగ్గట్టుగా ఏదైతే ఆడుతున్నారో, సరే మనం కూడా వెళ్ళిపోయి కుమ్మేద్దాం ఆడేద్దాం అంటే వాళ్ళ కోచ్ అది ఒప్పుకోవట్లా. ఇది కాదు క్రికెట్ అంటాడు ఆయన. సో మార్పులు అనేవి బేసిక్ లెవెల్ నుంచి రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు మళ్ళీ పుంజుకోవాలంటే. సో ఇప్పుడు యాక్చువల్గా ధోనికి మధ్యలో కెప్టెన్సీ వచ్చింది, రుతురాజ్ వెళ్ళిపోయిన తర్వాత. సో అక్కడ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉన్నా కూడా పుంజుకోలేకపోయారంట. అంటే నువ్వు అన్నట్టు కాంబినేషన్ అయితే సెట్ కాలేదు, అది ఓకే. సో యంగ్ ప్లేయర్స్ కానీ వేరే వాళ్ళు కానీ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అంటావా? యంగ్ ప్లేయర్స్ ఇప్పుడే వాళ్ళు ట్రై చేసింది. షేక్ రషీద్ 3 ఏళ్ళగా వాళ్ళతో ఉంటే ఈసారి అవకాశం వచ్చింది అతనికి. ఆ తర్వాత మళ్ళీ మీకు ఆయుష్ మాత్రకి వెంటనే అవకాశం వచ్చింది. డెవల్ బ్రీవిస్ని తెచ్చుకున్న మధ్యలో అతనికి అవకాశం వచ్చింది. అంశుల్ కంబాజ్ ఫస్ట్ 4-5 మ్యాచ్లు ఆడనే ఆడలే. ఆ తర్వాత ఇప్పుడు ఆడాడు, అతనికి అవకాశం వస్తుంది. సో యంగ్ ప్లేయర్స్ వైపు ఫోకస్ చేయాలి అనే ఆలోచన సిఎస్కేకి చాలా లేటుగా వచ్చింది. లాస్ట్ 2-3 ఏళ్ళగా వాళ్ళకి లేదు ఆలోచన. ఈసారి వచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే ధోని చేతిలో క్యాప్టెన్సీ వచ్చినంత మాత్రాన మీకు ఎక్కడ ఇన్ని లిమిటేషన్స్ పెట్టుకొని మీ మెయిన్ బ్యాటర్, మీ ప్రైమ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ లేకుండా ఎక్కడి నుంచి అతను మాత్రం ఏమైనా చేయగలడు? సరే బౌలింగ్లో ఎంతో కొంత మార్పులు చేస్తున్నాడు. బౌలింగ్లో చూసుకుంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ బౌలింగ్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బౌలింగ్ వాళ్ళ సమస్యే కాదు, వాళ్ళ సమస్య బ్యాటింగ్. మీకు బ్యాటర్ లేడు. ధోని ఈజ్ నాట్ ద బ్యాటర్. ధోని బ్యాటింగ్ చేస్తే సిఎస్కే గెలుస్తుందనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు లేదు. 2022 నుంచి ధోని బ్యాటింగ్ మీద సిఎస్కే ఎప్పుడు డిపెండ్ అయ్యలేదు. వాళ్ళు రుతురాజ్ గైక్వాడ్ మీద, డెవెన్ కాన్వే మీద, ఇటువంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళ టీంలో లేకపోయేసరికి వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. సో రచిన్ రవీంద్ర కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. మామూలుగా మనం చూసుకుంటే ఈ ఓపెనింగ్ పేర్ అనేది వాళ్ళకి సరిగ్గా సెట్ అవ్వలేదు. అందుకే మార్చారుగా. ఇప్పుడు షేక్ రషీద్, ఆయుష్ మాత్రతో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. శామ్ కర్ని 1 డౌన్ అనుకున్నారు. జడేజా 2 డౌన్. అంటే జడేజా, ధోని ఇద్దరు కలిసి ఆడితే అదొక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అది ఎలాగో బ్రేక్ చేయాల్సిన ఒక అంశం. వాళ్ళకి మెల్లగా వాళ్ళకి కుదురుకునేది ఏంటంటే డెవాల్ బ్రేవిస్ ఒకడు వచ్చాడు బాగా ఆడడానికి. రషీద్ 2-3 మ్యాచ్లో ప్రామిస్ చూపించాడు. మాత్రే ఆడిన 2 మ్యాచ్లోనే మంచి ప్రామిస్ చూపించాడు. సో వీళ్ళ చుట్టూ టాప్ ఆర్డర్ని కొంచెం కన్స్ట్రక్ట్ చేద్దాం అనే ఆలోచనలో కనిపిస్తూ ఉంటారు వాళ్ళు.
మిడిల్ ఆర్డర్లో ఇంకొక మంచి ఆల్రౌండర్ కావాలి వాళ్ళకి. సో దాన్ని మళ్ళీ మినీ ఆప్షన్లో ఎవడన్నా వస్తే తీసుకుంటారా లేదా అనేది ఆలోచించుకోవాలి. ధోని కూడా చాలా డైరెక్ట్గా చెప్పాడు, ఈ సీజన్ ఆడకపోతే సరే నెక్స్ట్ సీజన్కి మనం మంచి 11తో రావాలనే ఆలోచనలో ఉన్నాడు. అండ్ యా అనుకున్నట్టుగానే వికెట్ టేకింగ్లో కుమ్మేస్తారంటే అది కూడా లేదు. దే ఓన్లీ ఏబుల్ టు కంటైన్ 170, 180 దాకా కంటైన్ చేయగలరు, కానీ ఆ 170, 180 కొట్టగలరా అంటే డౌట్. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన సమస్యలు ఉన్నాయి సిఎస్కేకి. సో చాలా కాలం తర్వాత మనకి చపాకులో ఎస్ఆర్హెచ్ విజయాన్ని కూడా చూసాం. సో లాంగ్ బ్యాక్ తర్వాత అది కూడా లేదు చూసాం. ఎస్ఆర్హెచ్ మొదటి విజయం చెప్పాలి. మొదటి విజయం అసలు ఇంతవరకు లేదు. ఇంకొకటి ఏంటంటే చెన్నై బాగా స్ట్రగుల్ అవుతా ఉంది, అది మనకు తెలుసు. ఎస్పెషల్లీ ఈసారి ఐపీఎల్ సీజన్లో చూస్తే ఆర్ఆర్ అక్కడ వరకు వస్తుంది, విన్నింగ్ ఎడ్జ్ వరకు వస్తుంది, విన్ అవ్వలేకపోయింది. చాలా మ్యాచ్లు 3-4 మ్యాచ్లు వదిలేసి 3 మ్యాచ్లు అలాగే గెలిచే మ్యాచ్ చాలా ఈజీగా ఆడతా పాడతా అయిపోయింది, ఇంకేముంది ఆర్ఆర్ అని స్టేడియంలో చాలా మంది కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి కూర్చుని లాస్ట్ ఓవర్ వరకు తెచ్చుకుని పీకల వరకు తెచ్చుకున్నాడు. అక్కడ ఆ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వలేదంట ఫినిషర్ రోల్లో ముఖ్యంగా? ఇప్పుడు 2 మ్యాచ్లు మాట్లాడుకుందాం, ఒకటి ఢిల్లీతోనూ ఒకటి ఎల్ఎస్జీతో. ఢిల్లీతో 6 balls 9 runs కావాలి. హెట్మాయర్ ధ్రువజురాల్ ఆడుతున్నారు. వీళ్ళిద్దరు రీటైన్ ప్లేయర్స్ ఆర్ఆర్కి, ఇద్దరిని రీటైన్ వాళ్ళు ఎవరిని ఆప్షన్ లో కొనుక్కోవాలి. బోత్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ రీటైన్. నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ అదే బ్యాచ్, మళ్ళీ సేమ్ బ్యాచ్, సేమ్ 9 runs 6 balls. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ, దాని డబుల్ 18 runs of 12 balls. అక్కడ సరే ధ్రువజురాల్ ఉన్నాడు, వికెట్ పడిపోయాక. సో ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళ సెటప్ అంటే ఫినిష్ చేసేస్తున్నాం అనుకుంటున్న సమయంలో తప్పులు జరుగుతున్నాయి. డబుల్ ఉండాల్సిన చోట ధ్రువజురాల్ డబుల్ పరిగెత్తరా, ఢిల్లీకి అగేన్స్ట్గా మ్యాచ్లో పరిగెత్తుంటే మ్యాచ్ అయిపోయింది. సూపర్ ఓవర్ దాకా వెళ్ళే సమస్య ఉండేది కాదు. కొన్ని సూపర్ ఓవర్లో ఏం చేశారు వాళ్ళు, ఎవరు వచ్చారు ఆడడానికి, జైస్వాల్ ఆడకుండా ఎందుకు వచ్చి, పరాగ్ ఎందుకు వచ్చాడో తెలియదు, హెట్మాయర్ ఉన్నాడు, జైస్వాల్ 1 down ఎందుకు వచ్చాడో తెలియదు, హెట్మాయర్ స్ట్రైక్ ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. సో అలాంటి పరిస్థితులకి బాల్ రివర్స్ అవుతున్నప్పుడు అలాంటి పనులు ఎందుకు చేశారో తెలియదు. ఎల్ఎస్జీ మ్యాచ్ మనం మాట్లాడుకుంటే కనుక మీకు అసలు అర్థమే కాల, 6 balls 9 runs కావాలి, ఆవేష్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు అన్నప్పుడు అతను యార్కర్లే వేస్తాడన్న విషయం కూడా తెలుసు, అతను వేరే ఏ బాల్ వేయడన్న విషయం కూడా తెలుసు, కానీ వాళ్ళకి ఇన్నోవేషన్ కనిపించలేదు. అక్కడ ఎట్లా రన్స్ సాధించాలా అనే ఇన్నోవేషన్ కనిపించలే. భువనేశ్వర్ కుమార్ 22 runs కొట్టారు, 1 కాదు 2 కాదు 10 కాదు 12 కాదు, 22 runs కొట్టారు ఆర్సీబీకి అగేన్స్ట్గా. నెక్స్ట్ హేజల్వుడ్ ఓవర్లో ఒకే ఒక్క రన్ సాధించగలిగారు, 3-4 వికెట్ కోల్పోయారు. సో దిస్ క్లియర్లీ షోస్ ఆ ఫినిష్ లైన్ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి వర్కౌట్ కావట్లేదు. అవతల ఎక్స్పీరియన్స్ బౌలర్ స్టార్ హేజల్వుడ్ ఉంటే అర్థం చేసుకోగలం. ఆవేష్ ఖాన్ బౌలింగ్లో కూడా వీళ్ళు చతికలు పడుతున్నారంటే కనుక డెఫినెట్లీ ఆ ఫినిష్ లైన్ దాటడానికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. మనం క్లియర్గానే ధ్రువజురాల్ మీద అనవసరంగా డబ్బులు పెట్టారు, షిమ్రాన్ హెట్మాయర్ మీద అనవసరంగా డబ్బులు పెట్టారు అంటాం, కానీ అదే వాళ్ళు క్రాస్ చేసి ఉంటే 3 మ్యాచ్లు గెలిపించేసి ఉంటే ఆర్ఆర్ అనేవాళ్ళుగా అప్పటి వరకు కూడా తీసుకొచ్చారు కదా. ఇప్పుడు రన్ రేట్ ని 12 కొట్టాలి ఓవర్ కన్నప్పుడు తీసుకుని వచ్చి 9కి పెట్టారు. అక్కడ అదే వెరీ గుడ్ బ్యాటింగ్ కూడా. అంటే దాన్ని ఏమంటారు, ఫాల్టరింగ్, ఫినిష్ లైన్ దగ్గర ఫాల్టర్ అవుతున్నారు. సో దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళకే తెలుసు దట్ దిస్ సీజన్ ఆక్షన్ తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఈ సీజన్లో మన రిటెన్షన్ ప్లేయర్స్ కనుక చాలా స్ట్రాంగ్గా ఆడితే కానీ వాళ్ళకి గెలిచే అవకాశాలు. ఇప్పుడు మీరు బౌలింగ్ చూసుకుంటే బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బ్యాటింగ్ ఆప్షన్స్ లేవు. 13-14 ఏళ్ళ కుర్రాడు ఆడుతున్నాడు, ఆర్ఆర్కి ఓపెన్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశి. మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం, అబ్బాయి ఆడతాడని అడిగితే సీజన్ పోయిందంటే అబ్బాయి ఆడతాడని చెప్పా. సీజన్ అన్నా పోవాలి, లేదంటే ఎవరికైనా దారుణమైన ఇంజరీ అవ్వాలి, లేకపోతే అబ్బాయి ఆడే అవకాశాలు 2 జరుగుతున్నాయి. సీజన్ పోయే సంజు శాంసన్కి ఇంజరీ అయింది. సో ఆ సమస్య అనేది కనిపిస్తుంది వాళ్ళకి. వాట్ దే కెన్ డూ ఇస్ ఈ ఫినిష్ లైన్ ఏదైతే వాళ్ళు ముందే కొంచెం చతికలు పడుతున్నారో అది ఇంప్రూవ్ చేసుకొని ఈ సీజన్ కనుక బాగా డెవలప్ చేసుకోగలిగారు అంటే నెక్స్ట్ సీజన్ వీళ్ళకి ఇంకా ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఒక సైకిల్ ఆఫ్ మెగా ఆక్షన్ ఇస్ ఫర్ 3 years. ఏ టీమ్ అని ఆలోచించేది ఏంటి, 3 yearsలో అట్లీస్ట్ ఒక ట్రాఫీ కొట్టాలని ఆలోచిస్తారు. సో ఈ 3 seasonsలో డెవలప్మెంట్ అనేది ఎలా ఉందనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. డెవలప్మెంట్ అన్నా ఉండాలి, లేదంటే కనుక క్లియర్గా అర్థం అవ్వాలి దట్ ఈ ప్లేయర్ల మీద మళ్ళీ ఫోకస్ పెట్టకూడదు, అది డెవలప్మెంటే ఒక రకంగా మాట్లాడుకుంటే. సో అది ఇక్కడ ప్రాబబ్లీ జురాలికి కానీ హెట్మాయర్కి కానీ వీళ్ళందరికీ కానీ జస్ట్ దట్ ఫీల్ ఓకే ఫైన్, మనం ఇలా ఆడకపోతే మనం ఇలా అవుతుందని చెప్పేసి ఒక గుణపాఠం లాగా అనుకోవాలి ఆర్ఆర్. ఎందుకంటే ఆ 3 గెలుచుంటే వాళ్ళు 10 points దగ్గర ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా 10-8 ఢిల్లీకి కూడా 10 points దగ్గర ఆగిపోయేది, ఆర్సీబీ కూడా 10-12 దగ్గర ఆగిపోయేది. ఇలాంటి మూమెంట్స్ ఎల్ఎస్జీ 8 points దగ్గరే ఉండేవి, ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది టేబుల్. ఆర్ఆర్ టాప్ 4లో ఉండే అవకాశం ఉండేది, బట్ ఆ అవకాశం కోల్పోయారు. అయితే ఇప్పుడు ఇక్కడ కోచ్ ఇది కానీ లేదంటే కెప్టెన్ కానీ ఆన్ ఫీల్డ్ కానీ సో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు, క్యాచ్లు డ్రాప్లు చూస్తున్నాం. సిఎస్కే ఆర్ఆర్ ఎక్కువ క్యాచ్లు డ్రాప్ చేసింది వాళ్ళిద్దరే కనిపిస్తూ ఉంది ఇక్కడ, అది కనబడుతుంది. ఇది ఏదైనా కెప్టెన్సీ లోపమా, కొంచెం ఏమన్నా సంజు శాంసన్ లేదు అవుట్ అయిపోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా? అది ఇప్పుడు సంజు శాంసన్ ఫస్ట్ 3 మ్యాచ్లు కూడా ఉన్నాడు వాళ్ళకి, ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేశాడు. ఆ 3 మ్యాచ్లు ఒకటే గెలవగలిగారు వాళ్ళు.
3 మ్యాచ్లో వాళ్ళు ఒకటే గెలవగలిగారు. సరే సంజు శాంసన్ వచ్చిన తర్వాత ఏమన్నా గెలుపేమన్నా మెరుగుపడిందా అంటే పంజాబ్తో గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ ఓటమి పాలయ్యారు. సో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. క్యాప్టెన్ అనేది క్లియర్ సమస్య కాదు. దే ఆర్ నాట్ గెటింగ్ ది థింగ్స్ రైట్. ఆ బ్యాటింగ్ కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు వాళ్ళకి. అండ్ భారం అంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అంతా కూడా జైస్వాల్ మీద ఉంది. క్యాప్టెన్ కన్నా కూడా రియాన్ పరాగ్ ఫామ్ మీద వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. రియాన్ పరాగ్ బాగా పర్ఫామ్ చేసి ఉంటే ప్రాబ్లీ ఫినిష్ దాకా వచ్చేది కాదు, మిడిల్ ఓవర్స్లోనే మ్యాచ్ అయిపోయింది. సో రియాన్ పరాగ్ మీద పెట్టుకునే నమ్మకం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రివార్డ్గా మారట్లా. అది ఆర్ఆర్కి ఉన్న సమస్య. ఇప్పుడు ఆర్సీబీ మీద మ్యాచ్లో కూడా మనం ఆర్ఆర్ని చూసుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోయింది. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు, చక్కగా బ్రహ్మాండమైన రన్ రేట్ సెట్ చేసి పెట్టారు, జస్ట్ బాల్ టు బాల్ రన్ తీసుకున్న అయిపోయింది మ్యాచ్. సో ఎందుకని అక్కడ సఫర్ అయిపోతున్నారు? కోచ్ ఏమి అంటే ఒక 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా ఏం సెల్ఫ్ రిపేర్ ఏం చేసుకోలేదు. రాహుల్ ద్రావిడ్ నోట్లు రాస్తూనే ఉంటాడు, అక్కడ ఏం చేయాలి ఏం జరగకూడదు అని చెప్పి మొత్తం అంతా రాస్తూనే ఉంటాడు, ఫిగర్ అవుట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే క్రూషియల్ సిచ్యువేషన్స్లో ప్లేయర్స్ హ్యాండ్ ఇస్తే కోచ్ మాత్రం ఏం చేస్తాడో నా స్ట్రాంగ్ ఫీలింగ్స్. అతనికి ఉన్న రిసోర్సెస్తో అతను ఇంతకన్నా ఏమీ చేయలేడు. ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ని ఎవరిని ఫినిషర్ పెట్టలేదు, లేడుగా, ఎవరు ఆప్షన్లో ఎవరు లేడు ఫినిషర్. ఇప్పుడు హెట్మేర్ వాళ్ళ దగ్గర ఫారెన్ ఆప్షన్స్ చూసుకుంటే హెట్మేర్ కాకుండా ఆ ప్లేస్ని భర్తీ చేసేది ఎవరు లేరు. బ్యాట్స్మెన్గా దేవర్ షార్ట్, వాళ్ళు ఆప్షన్లో 20 మంది ఉన్నారు, ఆ 20 మందిలో 11 బౌలర్లు ఉన్నారు. ఎక్కడి నుంచి ఇంకొక ఫినిషర్ తీసుకొస్తాడు? సో ఆ క్లియర్ కట్గా ఆప్షన్లోనే దే ఆర్ లిటిల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పుకోవాలి ఆ టీం అనేది. దాంట్లో వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే ఓకే జైస్వాల్ ఇన్ని పరుగులు కొడతాడు, పరాగిని పరుగులు కొడతాడు, మనకి సెట్ అయిపోతుంది, ఒక టాప్ ఆర్డర్ చూసుకుంటాడు, మిడిల్ ఆర్డర్ చూసుకుంటాడు, సంజు ఎలాగో ఓపెన్కి వస్తాడు, ఇలాంటి ఆలోచనలు వెళ్ళినప్పుడు అవేవి కుదరలేదు అంటే కనుక ఇంకా గట్టిగా ఓపెన్ అయిపోతుంది సిస్టమ్ అంతా కూడా. అదే జరిగింది రాజస్థాన్ రాయల్స్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.